గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ ద బ్యూటిఫుల్ వ్లాగ్. ఈరోజు అయితే మేము ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు నవరాత్రి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఒకసారి దర్శనం చేసుకున్నట్టు మనకు కూడా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ట్యూస్డే, ఇంకా అందులోనే చాలా రష్ ఉంటారని తెలుసు, అయినా కూడా ఈరోజే వెళ్తున్నాం. నేను ఇంకేం రెడీ అవ్వలేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి అలానే వచ్చేస్తున్నా. బొట్టు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పెట్టుకుంటా అనమాట. లైన్ చాలా పెద్దగా ఈరోజు కూడా లైన్ ఉంటుంది అనుకున్నాను అసలు. ఇక్కడైతే మేము ఈరోజు ట్యూస్డే కదా, అందుకని నేను ఎల్లమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట. అయితే ఇక్కడ ఆంటీ వాళ్ళు దేవుడికి చేస్తున్నారు, అంటే మొక్కుకున్నారా ఆంటీ మీరు? అవునా? అంటే అనుకున్న కోరికలు అయితే అన్నీ జరుగుతాయి, మీకు కూడా తెలుసు, అందుకని అనుకునే నెరవేరుతాయని వచ్చి చేస్తూ ఉంటాను. అదే అదే ఇంకా మీరు చేస్తున్నారు కదా, నేను వచ్చి చూస్తున్నాను అనమాట. ఓకే, ఈసారి వచ్చి బోనం చేస్తాను. ప్రతిసారి వచ్చి చేస్తారా? వీళ్ళందరూ
అంటే నైవేద్యం పెట్టారు కదా, అంటే ఇప్పుడు ఇప్పుడు లోపలికి వెళ్తారు. నైవేద్యం దాంట్లో ఏం పెట్టారంటే నైవేద్యంకి మాత్రం పచ్చనము, నైవేద్యానికి పచ్చనము ఇంకా పచ్చి పులుసు వేస్తారు. అవును అవును. తర్వాత బియ్యం పోస్తాము. బియ్యం పోస్తారా? మనం ఎక్కించిన తర్వాత కోడిని పోస్తాం. ఓకే, కోడిని కూడా పోస్తారు అయితే. చాలా సంతోషం. ఇట్లా అందరు ఫ్యామిలీ వచ్చి చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ప్రతిసారి ఫ్యామిలీ వచ్చి సిద్ధం చేసుకున్నారనమాట. ఇప్పుడు చేసుకుంటారు. కోడిని తీసుకురాగానే వెళ్ళడం. అవునా? ఇంకా బోనం ఎత్తుకొని ఇంకా దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు అనమాట. దర్శనం చేస్తాం. ఓకే ఓకే. మీరు అనుకున్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గాయ్స్, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడి నుంచి వచ్చాను కదా, ఇంకా నేను ఈరోజు ఏమనుకున్నా అంటే ట్యూస్డే కదా చాలా రష్ ఉంటారు అనుకున్నాను. కాకపోతే అనుకున్నట్టయితే ఏం లేదు. ఇంకా నేను వెళ్ళిన టైమే 11:30 ఆ టైంలో వెళ్ళిన నేను టెంపుల్కి. ఇంకా ఇది నవరాత్రి వీక్ కాబట్టి చాలా చాలా మంది వస్తారు కదా అనుకున్నాను నేను కూడా. కాకపోతే ఎవరు రాలేదు. అలా మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత కెమెరాస్ అలౌడ్ ఉండదని మీకు కూడా తెలుసు. మంచిగా దర్శనం చేసుకొని ఇంకా అలా వస్తుంటే అంటే నాకు తెలిసిన వాళ్ళు అనిపించింది అనమాట ఆంటీ వాళ్ళు. ఇంకా డైరెక్ట్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, నాకు కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలుసు కానీ నేను డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు కదా పబ్లిక్తో. ఇలా డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అందులో నాకు. అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తారంట ఫ్యామిలీ తోటి మంచిగా వచ్చి బోనం చేసుకొని వెళ్తారంట. నేను వచ్చినప్పుడే ఆంటీ వాళ్ళు ఏమంటారు మొత్తం అరేంజ్ చేసుకుంటున్నారు బోనంకి కావాల్సిందంతా. ఆంటీ ఆల్రెడీ చెప్పింది వీడియోలో. ఇంకా నేను ఈరోజు తీయడానికి రీజన్ ఏంటి అంటే మేము దుర్గామాతను పెడుతున్నాం కదా, మీ అందరికి తెలుసు. ఎవ్రీ ఇయర్ అయితే దుర్గామాతను పెడతాము. 1997 నుంచి అయితే మేము దుర్గామాతను పెట్టినాం అనమాట. క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎన్ని ఇయర్స్ అవుతుందో అని. ఇంకా చాలా చాలా వర్క్స్ ఉన్నాయి. నేనైతే బిజీ అయిపోతే లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలానే అనుకున్నాను, మొత్తం అరేంజ్ చేసుకున్నాను. అప్పటికే నా ఛానల్ స్టార్ట్ చేసి 1 month అయింది అంతే. ఇంట్రొడక్షన్ వీడియో ఇంకా లూలు మాల్ వీడియో ఒకటి పెట్టిన అంతే. దసరా నవరాత్రి టైంలో మొత్తం వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే అప్పుడు ఏంటి అంటే నేను ఒక 2-3 days కంటిన్యూస్గా వీడియోస్ రికార్డ్ చేస్తాను. కానీ రికార్డ్ చేసిన తర్వాత ఏమైందంటే నేను ఎడిట్ చేయడానికి నాకు టైం కుదరలేదు. ఇంకా ఎడిట్ చేయలేదు అని చెప్పేసి కెమెరాలో స్టోరేజ్ మొత్తం ఉండిపోతుంది కదా. అది కూడా ఈచ్ వన్ వీడియో ఎంతసేపు తీసాను తెలుసా, ఒక 50 minutes అట్లా తీసాను అనమాట. ఇంకా అట్లా మీరు అర్థం చేసుకోండి, పర్ డే అట్లా ఒక 2-3 వీడియోస్ తీసిన. పర్ డే 2-3 వీడియోస్ అన్నా 3 days 4 daysకే ఇంకా స్టాప్ చేశాను అనమాట. ఎందుకులే ఫస్ట్ ఇది పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అట్లా 10 days అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడు లాస్ట్ టైం చేసిన మిస్టేక్ అయితే నేను ఈసారి అస్సలు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే పూజ అనేది చాలా బాగా చేస్తాం. సరే, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ఫెస్టివల్ అనేది ఉంటది కదా, ఆ ఫెస్టివల్ చాలా మంచిగా చేసుకుంటారు కదా. మా ఫ్యామిలీలో అయితే మేము దసరా ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్ గా చేసుకుంటాం అనమాట. ఇంకా ఉగాది కూడా చాలా మంచిగా చేసుకుంటాము. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారు చాలా చాలా బాగుండే. అసలు నాకైతే చాలా నచ్చింది. అసలు కాళీమాత టైప్ దుర్గామాతను తీసుకొచ్చాం కదా. ఈసారి కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. తెలియదు ఎలా ఉంటుందో, వెళ్ళి చూడాలి. ఇంకా టైం ఉంది అంటే ఏం టైం లేదు. ఈరోజు ట్యూస్డే, రేపు వెన్స్డే, ఇంకా తర్వాత థర్స్డే. ఆ రోజే కదా దుర్గామాతను పెడతాం మనము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times పూజ జరుగుతుంది అనమాట. కాకపోతే ఏంటి అంటే 2 times కాకపోయినా అట్లీస్ట్ 1 time మార్నింగ్ పూజ చేసినప్పుడే కెమెరాలోనే చెప్పేస్తే ఒక చాలా చాలా ఎడిటింగ్ వర్క్ అనేది తగ్గిపోతుంది. నాకు కూడా చాలా కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి. దుర్గామాతని థర్స్డే రోజు మనము పెడతాం కాబట్టి అన్ని పనులు అన్ని మంచిగా జరగాలని ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళేసి మొక్కేసి వచ్చామన్నమాట. మీరు కూడా నాలోనే చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు నేను ఏం చేస్తాను అని చెప్పేసి నవరాత్రి టైంలో. కొన్ని ప్రాంక్స్ కూడా అనుకుంటున్నాను, ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా పబ్లిక్ పైన వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. కానీ ఈసారి అయితే ఫెయిల్ అవ్వకుండా చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఇంకా ఈ ఇయర్ నా టార్గెట్ ఏంటి అంటే 9 days కాబట్టి 9 videos అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎక్స్ట్రా కూడా పోస్ట్ చేస్తాను. అండ్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.